నమస్తే, నేను మీ రవీంద్రబాబు. తెలుగుదేశం పార్టీ అట్టహాసంగా ముగిసిన మహానాడు మహోత్సవంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, 2 తెలుగు రాష్ట్ర ప్రజలు ఆశించింది, ఊహించింది ఈ సభల్లో యువ నాయకుడు లోకేష్ బాబు గారిని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయబోతున్నారు అనేది భారీ అంచనాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలకు కూడా ఉండే. ఆల్ ఆఫ్ ఎ సర్ప్రైజ్. అది ఎందుకు చప్పుడు లేకుండా ఆ తీర్మానం చేయలేదు, ఎందుకు డిక్లేర్ చేయలేదు నారా లోకేష్ బాబుని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా? అర్థం కాని ఆశ్చర్యకరమైన సమాధానం ఏంటి అని ఆలోచిస్తున్న ప్రజలకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అందరూ ఊహించినట్టుగా ఎందుకు నారా లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీగా చేయలేదు అని నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఇందులో ఒక్కసారి మనం అది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఒకసారి ఆలోచించినట్టయితే, నారా లోకేష్ ఈ మధ్య కాలంలో పార్టీలో కొద్దిగా లీడ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. నంబర్ 1. నంబర్ 2, మంత్రివర్గంలోనూ రకరకాల స్కీముల్లోనూ ఆయన రోలు, ఆయన పాత్ర, ఆయన మార్కు కనిపిస్తూ ఉంది. నంబర్ 3, ఆయన్ని ఎలివేట్ చేయాలా అన్న ప్రపోజలు, అన్న ఆశలు చాలా వర్గాల నుంచి, చాలా కాలం నుంచి వినిపిస్తూ ఉన్నాయి. గతంలో డిప్యూటీ సీఎం ఇవ్వాలని చాలా వివాదాస్పదమైన ఇష్యూస్ కూడా వచ్చినాయి. సరే, అది న్యూట్రలైజ్ చేశారు, అది వేరే విషయం. ఆ డిబేట్లోకి, వివాదాస్పదమైన అంశాల్లోకి మనం వెళ్ళొద్దు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ చేయలేదు అని అనుకుంటే, గతంలో నారా లోకేష్ బాబు ఒక ప్రతిపాదన పెట్టాడు, పబ్లిక్లోనూ, పొలిట్ బ్యూరోలోనూ, తెలుగుదేశం పార్టీలోనూ. ఆ ప్రతిపాదన ఏంటంటే, ఎవరైనా ఒక నాయకులు ఒక పదవిలో 3 times కంటే ఎక్కువ ఉండొద్దు, రొటేట్ అవుతూ ఉండాలా. ఇట్లా రొటేట్ అవుతూ ఉండటం వల్ల అందరికీ అన్ని రకాల అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఒకే పదవికి అంటి పెట్టుకొని 3 times అంటే ఎక్కువ చెయ్యొద్దు అనేది విస్తృతంగా లోకేష్ గారి మార్కుగా పబ్లిక్లోకి వచ్చింది టాక్. ఇదే ప్రతిపాదనని మనకు తెలియవచ్చిన సమాచారం ప్రకారం ఆయన పార్టీలో రకరకాల సమావేశాల్లో, లేకపోతే విభిన్నమైన ప్లాట్ఫామ్స్లో ఆయన ప్రతిపాదన పెట్టడం, దాని మీద చర్చలు జరగడం జరిగినాయి. గతంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా ఈ ప్రతిపాదన ఆయన ప్రస్తావనకి తీసుకురావటం, దాని మీద చర్చ జరగటం జరిగింది. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా మొన్న జరిగిన మహానాడు, కడప మహానాడులో ఇందులో పాల్గొన్నటువంటి పన్నూరుకు సంబంధించిన నరేంద్ర, నారా లోకేష్ బాబుని వర్కింగ్ ప్రెసిడెంట్గా చెయ్యాలి అన్న ఒక ప్రతిపాదన కూడా తీసుకురావటం జరిగింది. ఆ ప్రతిపాదన ప్రపోజ్ చేసినప్పుడు మిగతా వాళ్ళంతా ఎక్స్పెక్ట్ చేశారు ఈ తీర్మానాన్ని ఆమోదించి డిక్లేర్ చేస్తారు అని. సరే, మహానాడు ముగిసిపోయింది, డిక్లరేషన్ అవ్వలేదు. తర్వాత మనకి వేరే రకంగా విచారించినప్పుడు కొంత విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలియవచ్చింది ఏంటంటే, ఎందుకు డిక్లేర్ చేయలేదు అంటే, గతంలో పొలిట్ బ్యూరోలో ఏదైతే ప్రతిపాదన చేశారో, ఒక వ్యక్తికి 3 terms కంటే ఒకే పదవి ఉండదు అంటే, నారా లోకేష్ బాబు కూడా గతంలో చెప్పింది ఏంటంటే, ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్న పదవి ఆయన ఇన్ని సంవత్సరాలు చేశాడు కాబట్టి ఇంకొక పదవికి వెళ్ళాలనేది భావం. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకొకటి తీసుకోవాలన్న భావం. ఈ ప్రతిపాదన జరిగినప్పుడు పొలిట్ బ్యూరోలో చర్చల్లో కొంతమంది పెద్ద మనుషులు ఈ ప్రతిపాదనని మండల స్థాయి వరకు లిమిట్ చేద్దాం, నాట్ టు ద స్టేట్ లెవెల్ అనేది ఆ రోజు పొలిట్ బ్యూరోలో తీర్మానం చేయటం జరిగింది. అంటే ఈ 3 terms కంటే ఎక్కువ ఉండొద్దనే ప్రతిపాదన యాక్సెప్ట్ చేస్తూనే, రిజెక్ట్ చేయకుండా, ఇది మండల స్థాయి వరకు లిమిట్ చేసుకుందాం అని చెప్పి డిసైడ్ చేశారు. దాంట్లో భాగంగానే ఈ నరేంద్ర అనే అతను ప్రతిపాదన చేసిన మహానాడులో తీర్మానాన్ని అది వీళ్ళు డిక్లేర్ చేయాల. రెండో రోజు మహానాడు సమావేశంలో, ఆ రోజు నైట్ డిన్నర్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఫైనల్గా తీర్మానాలు వివరించి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ఆయన దృష్టికి మళ్ళీ తీసుకెళ్లారు. లోకేష్ బాబుని వర్కింగ్ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసే తీర్మానం ఇందులో కూడా పెట్టాలా, ఏం సార్ మీ సలహా అని అడిగారు కొంతమంది సనువుగా ఉండేటోళ్ళు. ఆయన లేదు, ఇప్పుడు కాదు అని చెప్పారు. అంటే ఒక పొలిట్ బ్యూరోలో యాక్సెప్ట్ మండలం వరకే చేయాలని అనుకున్నారు కాబట్టి, రెండోది
మేబీ వాళ్ళ నాయకత్వంలో దిస్ మే నాట్ బి ద రైట్ అప్రాప్రియేట్ టైం అని అనుకొని ఉండవచ్చు. మూడోది, ఈ మహానాడులో కాకుండా వేరే ఇంకొక రకమైన అకేషన్లోనో ప్లాట్ఫామ్లోనో ఇంకొక రకమైన సందర్భంలోనో ఇంకో రకమైన ప్రొసీజర్ ప్రకారం ఏమన్నా చేస్తారా తెలవదు. కాబట్టి ఇన్ని రకాల కోణాల్లో ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ని డిక్లేర్ చేయకుండా మహానాడు ముగిసింది. ఇది చాలామందికి అర్థం కాని అంశం. ఇప్పటికైనా మనం అనుకోవచ్చు ఏదో రూపంలో ఏదో సందర్భంలో అప్రాప్రియేట్ టైంలో డెసిషన్ తీసుకొని అనౌన్స్మెంట్ రావచ్చునోమో అని అనిపిస్తాం అనుకుంటున్నారు. ఎందుకంటే లోకేష్ బాబు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని 2 గంటల సమావేశం విత్ ఫ్యామిలీ చాలా గొప్ప విషయం. చంద్రబాబు నాయుడు గారు ఫ్రీక్వెంట్గా నరేంద్ర మోడీ గారిని కలవటం. సో నిన్న మహానాడు కంటే ముందు కలిశారు, ఈరోజు కూడా కలుస్తున్నారు. వీటన్నిటిని చూసి ఊహించింది ఏంటంటే అక్కడ బీజేపీ పెద్దల శుభ ఆశీస్సులు కూడా ఉన్నాయి లోకేష్ బాబుని ఎలివేషన్ చేయటం కోసం అనే చర్చ, అంటే జగన్ రెడ్డి గారి అరెస్ట్తో చర్చతో పాటుగా ఇంకొక కారణం ఏమయ్యి ఉండి ఉండవచ్చు అని అనుకుంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన, బీజేపీ, టీడీపీ. సో వీళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడం కోసం బహుశా మేబీ ఊహాజనితమైన ఆలోచన ఆ ఎన్డీఏ కూటమి భాగస్వామ్యులతో కూడా చర్చించి యాక్సెప్టెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందేమో తెలియదు. అయినప్పటికీ అది పెద్ద సబ్జెక్ట్ మ్యాటర్ కాదు, పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ఇది వీళ్ళ పార్టీకి సంబంధించిన అంశం, ప్రభుత్వంలో మంత్రి పదవికి కాదు కాబట్టి అది కూడా పెద్ద క్లిష్టమైన అంశం కాదు. ఏదేమైనా కూడా తెలుగుదేశం పార్టీలో వేరే పార్టీలో వాళ్ళు ప్రవేశించటాన్ని కొంత జాగ్రత్తగా గమనించాలంటే నారా లోకేష్ బాబు లాంటి నాయకత్వం ఉన్న యంగ్ జనరేషన్కి కొన్ని కీలకమైన పదవులు ఇవ్వటం అవసరము అని చెప్పి శ్రేణులు భావిస్తూ ఉన్నారు. ఇదే విధంగా మొన్న మినీ మహానాడులో మరి పయ్యావులు కేశవ్ మాట్లాడుతూ ఇది పొద్దుతిరుగుడు పూలు, సన్ఫ్లవర్స్, సూర్యుడు ఎటుంటే అటు ఇట్లా తిరుగుతూ ఉంటాయి. అట్లానే అధికారంలో ఎవరుంటే వాళ్ళ వైపు వేరే పార్టీల వాళ్ళు వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఆ విధంగా చూసినప్పుడు మనం లోకేష్ బాబు లాంటి వాళ్ళకి పార్టీ పగ్గాలు ఇవ్వటం వల్ల ఇంకొద్దిగా ఎఫెక్టివ్గా ఇటువంటి అబ్జర్వేషన్స్, మానిటరింగు, స్కానింగు బాగా ఉండే అవకాశం కొంత ఎక్కువ ఉంటుందోమోనని కూడా మనం అనుకోవచ్చు. సో ఇది ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇది జరగలేదు కాబట్టి మరి ఏమై ఉంటుంది, ముందు ఇంకేమన్నా చేస్తారా? ఖచ్చితంగా ఈ పగ్గాలు లోకేష్ బాబుకి వచ్చే అవకాశం ఉంది. అది ఎప్పుడు అన్నది మనం వెయిట్ చేయవలసి ఉంటుంది. చూస్తూనే ఉండండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.